సహోదరి టి మునిరావు గారు ఈ దినపు వాక్య సందేశాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పవర్ పేరు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎస్పెషల్లీ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి ధ్యానం చేసుకుందాం. ఆమె అతి సౌందర్యవతి, వీరనారి, ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీ, ప్రాణాలకు తెగించిన ఆమె. మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉండాలి. ప్రాణాలకి తెగించిన వాళ్ళు చాలామంది బైబిల్లో స్త్రీలు ఉన్నారు. వారిలో ఫస్ట్ పోరాడి గెలిచినటువంటి దెబోరా, యాయేలు, తెబేసు స్త్రీ, ఇలాగా చెప్పుకుంటూ వెళితే చాలామంది లిస్టు వస్తారు. ఆమె అందమైన రూపమును, సౌందర్యము కలిగిన స్త్రీ. ఇప్పుడు నేను చెప్పే స్త్రీ ఎవరంటే ఆమె పేరు ఎస్తేరు. ఎందుకంటే మనం ఎస్తేరు గ్రంథంలో చదివాం కాబట్టి ఈజీగా గెస్ చేయొచ్చు. ఈ ఎస్తేరు చాలా ఓర్పు కలది, నేర్పు కలది, మార్పు తీసుకొచ్చింది. ఈ ఎస్తేరు చాలా ఓర్పు కలది, నేర్పు కలది, చాలా మార్పు కూడా తీసుకొచ్చింది. ఎస్తేరు చేసినటువంటి ఈ గొప్ప కార్యము అది చరిత్రలోనే ఉండిపోయింది. అంత గొప్ప కార్యము చేసింది. అసలు ఈ ఎస్తేరు ఎవరు? ఈ ఎస్తేరు బైబిల్ గ్రంథంలో రెండు పుస్తకాలు స్త్రీల మీద రాసినటువంటి పుస్తకాలు. ఒక పుస్తకము రూతుదైతే రెండవ పుస్తకము ఎస్తేరుది. ఎస్తేరేమో యూదురాలు, రూతేమో అన్యురాలు. యూదురాలు వచ్చి అన్యుడిని పెళ్లి చేసుకుంటుంది, అన్యురాలు వచ్చి యూదుడిని పెళ్లి చేసుకుంటుంది. ఎంత చక్కగా ఉందో చూడండి వీళ్ళ కాంబినేషన్. ఇంకొక వ్యత్యాసం ఒకసారి చూద్దాం రండి. ఈమెమో పెళ్లి చేసుకుని యూదుల్లోకి వచ్చేసింది, ఆమెమో పెళ్లి చేసుకుని అన్యుల మధ్య నివసించింది. ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పేరు అసలు ఎక్కడా కనిపించదు. మనకి రూతు గ్రంథంలో దేవుడు అనే పేరు 25 సార్లు కనిపిస్తుంది. అలాగా వీళ్ళిద్దరి మధ్య చాలా వ్యత్యాసాలు నేను గమనించాను. మనకి దేవుడు అనే పేరు కనిపించినప్పటికీ దేవుడు అదృశ్య దేవునిగా ఆయన హస్తాన్ని మనం దినదినము చూస్తూ ఉంటాం. ఇలాంటి ఎస్తేరు గురించి మనకందరికీ ఎస్తేరు గురించి చాలా విషయాలు తెలుసు. కానీ ఇంకొక విధానంలో ఆమె గురించి ఈరోజు నేర్చుకుందాం కొన్ని పాఠ్యములు. ఈమె సౌందర్యవతి అని చెప్పాను కదా. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదని దైవ గ్రంథం మనకి చెప్తూ ఉంది. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక మృదువైనటి, సాధువైనటి, గుణమనక్ష అలంకారం మీకు అలంకారముగా ఉండాలి. ఆమెకు బాహ్య అలంకారంతో పాటు అంతరంగ అలంకారం కూడా ఉన్నట్లు మనము చూస్తున్నామండి. తర్వాత దేవునితో సహవాసం చేసిన స్త్రీ ఈమె. దేవునితో సహవాసం చేసినటువంటి స్త్రీ. తర్వాత ప్రభు కొరకు కనిపెట్టుకున్నటువంటి స్త్రీ. ప్రభు కొరకు కనిపెట్టుకున్న స్త్రీ. అందుకే దేవుని వాక్యంలో తగిన సమయమునందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఇంకా మనకి సామ్స్లో చూసినట్లయితే దేవుని వాక్యము నాకు బాగా ఇష్టమైనటువంటి 37వ కీర్తన, ఆయన కొరకు మౌనముగా కనిపెట్టుకొనుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అని ఉంటుంది. 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము ఆయనకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఈ ఎస్తేరు గ్రంథంలో మూడు క్యారెక్టర్స్ మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఎస్తేరుదైతే, మరి ఇంకోటి మొర్దెకైది, ఇంకోటి అహష్వేరోషు ఆయన రాజుగారి యొక్క క్యారెక్టర్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది.
మరి మొర్దెకాయి ఒక గేట్ మ్యాన్గా ఉండి ఆయన ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్గా అవటం దేవుని హస్తం అక్కడ మనం చూస్తామండి. ఈమె ఒక అనాథ ఏంటి, ఈమె ఒక చిన్న పరిస్థితిలో ఉండటం ఏంటి, ఆమె గొప్ప రాణి అవటం ఏంటి. దేవుని ప్రణాళికలు చూడండి, దేవుని ప్రణాళికలు అద్భుతం. మీ పట్ల నా పట్ల కూడా అవి అత్యద్భుతంగా దేవుని ప్రణాళికలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ 37వ సామ్స్లో ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనంలో, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. మొర్దెకాయి యొక్క నిర్దోషత్వము బయటపడింది. అప్పుడు ఆయన యొక్క గొప్పతనము బయటకు వస్తుంది అనమాట. అంటే ఆయన ఒక గొప్ప ప్లేస్లో దేవుడు ఆయన్ని పెడుతున్నట్లుగా చూస్తాం. 37వ వచనం 7వ వచనం కూడా చూస్తున్నాను. 37:7 యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకము. 34వ వచనం ఒకసారి చూద్దాం రండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చిస్తాడంట. 31 కూడాని, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. వీరు మరి యూదులు అన్నవారు ఎంత చిన్న వయసులోనే తోరాన్ని కంఠస్థం చేసేస్తారట. మరి ఈమె తల్లిదండ్రులు లేనిది అయినప్పటికీ పినతండ్రిగా పిలువబడినటువంటి మొర్దెకాయి ఆయన వరుసకి అన్నయ్య అయినప్పటికీ ఆయన పినతండ్రిగా చేర్చుకుంటాడు. ఒక కూతురుగా ఆమెను సంరక్షిస్తారనమాట. అయితే ఆమెకి మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతా నేర్పించేశారు కాబట్టి ఆమె హృదయం నిండా దేవుని మాటలు ఉన్నాయి. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కాబట్టి వారి అడుగులు జారవు. ఆమె ఎక్కడ వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. భక్తిహీనులు ఎంత ప్లాన్స్ చేసినా, ఎంత భయంకరంగా జాతినే లేపేయాలని పని చేసినప్పటికీ, సాతాను ఎంత పన్నాగాలు చేసినప్పటికీ మరి దేవుడు వారి చేతిలో నుంచి వారిని విడిపించినట్లుగా మనము చూస్తామండి. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ఆయన్ని అలాగా రక్షించారు, యూదులందరినీ రక్షించారు. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు. ఆమె నేను నశించదను, నేను నా ప్రాణానికి తెగించి రాజునొద్దకు వెళ్ళి నేను మాట్లాడతాను అని ధైర్యం చేసి, అంటే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అక్కడ శాసనాలు ఏంటంటే రాజు పర్మిషన్ లేకుండా రాజు ఎదుటికి వెళ్ళకూడదు. ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు, నా జాతిని రక్షించుకుంటానని వీర వనితగా, ధైర్య సాహసాలు కలిగినటువంటి వనితగా ఆమె రాజు ముందుకు రావటం మనము చూస్తామండి. ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును. దేవుడు చక్కగా ఆమెను రక్షించినట్లు, తన జాతినంతా రక్షించుకున్నట్లుగా ఈ యొక్క మాటలు మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినట్లయితే 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే చక్కని ఇంట్రడక్షన్ ఏం గురించి మనకి కనిపిస్తుందండి. ఒకసారి చదువుకుందాము. షుషాను కోటలో బెన్యామీనుడకు కీషునకు పుట్టిన షిమి కుమారుడకు యాయిరు వంశస్థుడైన మొర్దెకాయి అని ఒకడు యూదుడుండెను. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజు అయిన యొకన్యను పట్టుకొని పోయినప్పుడు అతడు యొకన్యతో కూడా యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన అదస్య అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకాయి ఆమెను తన కుమార్తెగా స్వీకరించింది. చాలండి. ఆమెను తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొర్దెకాయి కుమార్తెగా స్వీకరించినట్లు ఈమె ఇంట్రొడక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్తేరు అనేటువంటి పేరుకి అర్థము స్టార్ అని. స్టార్ని ఎక్కడ మనము మరుగు చేసి ఉండలేమండి. మనుషులు మీ సత్క్రియలను చూచే పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన వెలుగు ప్రకాశించాలంటే మనం మంచం కొంచెం కిందో పెడితే అది ప్రకాశించదు. అది అందరికీ వెలిగించడానికి దీపస్తంభం మీదే
మనం పెడతాం. దీపం వెలిగించి దీపముని మనం అలాగ పెట్టినట్లుగా మనం కూడా మరుగై ఉండలేమండి. స్టార్ని మరుగు చేయలేము. ఒకవేళ చెట్టునైతే మరుగు చేయొచ్చేమో కానీ కొంత దాయొచ్చేమో కానీ స్టార్ని అంత అందనంత స్థితికి దేవుడు ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఉన్నతమైన స్థితికి ఆమెను తీసుకుని వెళ్ళాడు. హదస్స అనే పేరు, ఆమె మొదటి పేరు హదస్స. హదస్స అనే పేరుకి ఒక స్మెల్, మంచి స్మెల్ వచ్చే బుష్, చెట్టు అని అర్థం అన్నమాట. అయితే ఆమె మొదటి పేరు ఇశ్రాయేలీలు, యూదులకు సంబంధించిన పేరు. కానీ ఎస్తేర్ అనే పేరు యూదులకు సంబంధించిన పేరు కాదు. ఆమె వేరే దేశానికి వచ్చేసింది కాబట్టి ఈ పారసీక మాదీల దేశం యొక్క పేరు అనమాట. వారి యొక్క దేవత యొక్క పేరు అది. మరి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే తల్లిదండ్రులు పెట్టిన పేరుకేమో స్వీట్ స్మెల్ అనేసి చూస్తున్నాము. ఈ పేరుకేమో మరి ఇక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే భూమి మీద ఉన్నటువంటి ఈ చెట్టు, అంటే మీ తలంపులు నా తలంపుల కంటే ఉన్నతమైనవి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అని దేవుడు మనకు కంపేర్ చేసి యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా భూమి కంటే ఎంత ఉన్నతమైన స్థితికి స్టార్ వలె ఆకాశం వరకు ఎదిగినట్లుగా ఆమెను మనము చూస్తున్నామండి. అందుకనే ఒక భక్తుడు ఈ మాట కొటేషన్ పెట్టారు. ఏంటంటే ద ఫేవర్ ఆఫ్ ద గాడ్ గివ్స్ యూ ఫ్లేవర్. ద ఫేవర్ ఆఫ్ ద గాడ్ గివ్స్ యూ ఫ్లేవర్. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి ఇంపుగా ఉంటామో అప్పుడు మన యొక్క ఫ్లేవరు బయటకు వస్తుందండి. సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఒక చక్కని పాట పాడతాం కదా. ఆ యొక్క అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి పగలగొట్టినప్పుడు ఇల్లంతా సువాసన కదండి, మనకు తెలుసు కదా. మరి ఈమె యొక్క ఫ్లేవరు దేశమంతా వ్యాప్తి చెందింది. మనము క్లుప్తంగా ఈ యొక్క ఎస్తేరు గురించి, ఎస్తేరు గ్రంథం అంతటిని 3 మాటల్లో చెప్పాలంటే మొదటి రెండు అధ్యాయాలు వస్తికి బదులుగా ఎస్తేరుని చూస్తున్నాం. 3 నుంచి 7 అధ్యాయాలు హామానుకు బదులుగా మొర్దెకాయిని చూస్తున్నాం. 8 నుంచి 10 వరకు మనం చూసినట్లయితే ఎవరినైతే జాతిని లేపేయాలని ఒక చెడ్డ ప్లాన్ చేశారో ఆ జాతికి బదులు వారికి వ్యతిరేకులని చంపేయటము మనము చూస్తున్నాం. ఆ చంపేయటం ద్వారా మనకి గొప్ప విజయం వచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ అధ్యాయంలో గొప్ప విజయాన్ని పొందుకుని వారు పండగ చేసుకున్నట్లుగా, పూరిము పండగ చేసుకున్నట్లుగా చూస్తాము. ఆ పూరిము పండగ వారు ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఆ పూరిము పండగ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి యూదుడు కూడా ఎస్తేరు గ్రంథమును క్షుణ్ణంగా చదువుతారంట. ప్రతి యూదుడు కూడా లేకపోతే ఈ ఎస్తేరే లేకపోతే గనక మన జాతి ఎప్పుడో నశించిపోయి ఉండేదని అది గ్రంథంలో కూడా వ్రాయబడి ఉందన్నమాట. ఒకసారి మనం చూద్దాం రండి. 9వ అధ్యాయము. ఈ గ్రంథాన్ని ఎవరు రాసుంటారు అని మనము అంటే అన్నోన్, మనకి తెలియదు, కానీ మనం కొంచెం గెస్ చేయొచ్చు. 9వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు పూరీము గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయగు రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకాయిను ఖండితముగా వ్రాయించిరి. ఈ పండగ చేయాలని ఖండితముగా వ్రాయించారట. మరి చూసినట్లయితే మొర్దెకాయి కానీ ఎస్తేరు కానీ రాసి ఉండవచ్చు, ఎజ్రా కూడా రాసి ఉండవచ్చు అని కొంతమంది చెప్తారు. ఎవరు రాసినప్పటికీ వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే అని మనము గమనించాలి. ఈ విధంగా ఎస్తేరుని బస్తీకి బదులుగా తీసుకురావటం, ఆమెకి మరి అందరి దయ ఆమె మీద ఉండటం, ఎస్పెషల్లీ దేవుని యొక్క దయ ఆమె మీద ఉండటం కూడా మనం చూస్తున్నాము. మరి 9వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం రండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఇంపైనది గనుక అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో ఆమెకు ఇవ్వబడిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములో ఉంచెను. హల్లెలూయా.
నాకు ఈ మాట చదివినప్పుడు అల్లా ఏం గుర్తుకొస్తుందంటే, అనేక సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాను. ఈ మాట చదివినప్పుడల్లా ఎస్తేర్నే అంత శ్రేష్టమైన స్థలంలో ఉంచితే, మరి ఒక అనాథగా వెళ్ళినటువంటి ఆ అమ్మాయిని ఒక పరిమళ క్రియల కొరకైనా సెలెక్ట్ చేసి దేవుడు అంత మంచి స్థలంలో ఉంచితే, దేవుడు మిమ్మల్ని నన్ను కూడాని ఇంకెంత మంచి స్థలంలో ఉంచడానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు కదా మనల్ని. ఆయన మనల్ని ఇంకెంత మంచి స్థలంలో శ్రేష్టమైన ఈవులతో శ్రేష్టమైన స్థలంలో యొక్క ప్లేస్లో ఆయనతో కూడా సదాకాలం నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నారు కదా. ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనం విడిచిపెట్టకూడదండి. ఈ సులువుగా చిక్కులు పెట్టి చిన్న చిన్న పాపాలతో మనము మరి కొట్టుకుని పోకోకుండా ప్రశస్తమైనటువంటి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన మనల్ని ఏ ప్లేస్లో అయితే పెట్టాడో, మరి వారిని ఆ ప్లేస్లో పెట్టారే, వీరిని ఇంత మంచి ప్లేస్లో పెట్టారే అని మనము ఇతరులతో కంపేర్ చేసుకోకోకుండా దేవుడు మనల్ని ఏ ప్లేస్లో పెట్టారో ఆ ప్లేస్లోనే నమ్మకంగా దేవునికి నమ్మకంగా జీవిస్తూ ముందుకు సాగుదాము. దేవుడు అట్టి కృపను మనకి దయచేయునుగాక. ఇంకా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే హామాను గురించి ఒక ఇంట్రడక్షను దేవుని గ్రంథంలో చక్కగా రాయబడ్డది. 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం రండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమోదత కుమారుడగు అగాగీయుడగు హామాన్ను ఘనపరచి వారిని హెచ్చించి వాని పీఠము తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఇతని పేరు ఏమని చెప్తున్నారండి? హామాను అగాగీయుడగు హామాను. అగాగీయులు అసలు ఎక్కడున్నారండి బైబిల్ గ్రంథంలో? ఒకసారి మనం చూసినట్లయితే నాకు ఈ మాటలు గుర్తుకొచ్చినాయి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో అమాలేకుల రాజైన అగాగు ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. అంటే దేవుడు ఏం చెప్పారంటే, అగాగీలందరినీ కూడాని అమాలేకులందరినీ కూడాని నాశనం చేయమని ఆజ్ఞ ఇస్తే సౌలు ఏం చేశాడు? కొన్ని శ్రేష్టమైనవి కొవ్వినవి దేవునికి అర్పణగా ఇవ్వాలనేసి కొన్ని అలా ఉంచుకున్నాడు అనమాట. సమస్తం నాశనం చేయాలనేసి దేవుడు చెప్తుంటే ఆయన కొన్ని ఉంచుకున్నట్లుగా, అంటే అమాలేకీయ సంబంధియగు అగాగీయుడు అనమాట. అగాగీయుడు వాళ్ళ రాజు అగాగు అని అక్కడ మనం చూస్తున్నామండి. ఇతన్ని ఎంత పెద్ద ఉన్నతమైన స్థానంలో దేవుడు హెచ్చించి పెట్టి ఉంచాడు. కానీ ఆయన ఆ స్థానాన్ని దక్కించుకోలేదు. మనం కూడా అనేక సార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఇంత ప్రశస్తమైనటువంటి ఇంత విలువైనటువంటి సమయాన్ని దేవుడు మనకిస్తుంటే మన సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానతలో ఉండిపోయి మన యొక్క ఇష్టానుసారంగా జీవించి సమయం అంతా వృధా చేసుకునే వాళ్ళు మన చుట్టుప్రక్కల ఎంతోమందిని మనం చూస్తున్నాం. అట్టి వారిని మనం మేల్కొల్పాలంటే ముందు మనం మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యేసు ప్రభువు సిలువకు వెళ్ళే ముందు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని 3 సార్లు చెప్తారు. ఆయన శిష్యులను తీసుకుని వెళ్ళి వారు కునికి నిద్రపోతున్నప్పుడు ఆయన అంటారు కదా, మీరు నా కోసం ఒక గడి అయినా మెలకువగా ఉండలేరా అని అడుగుతారు. వారు పాపం అర్ధరాత్రి పూట కదా కునికి నిద్రపోతున్నప్పుడు అంటారు. బహుశా స్త్రీల సమాజంలో నేను మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటాను, ఒకవేళ అక్కడ స్త్రీలు కనుక ఉండుంటే ఆల్ నైట్ ప్రేయర్ చేసేసే వాళ్ళేమో అనిపిస్తుంది నాకు. స్త్రీలు ఎప్పుడైనా చురుగ్గా ఉంటారు, చాలా బెటర్గా, అంటే అన్ని విషయాల్లో సంఘాల్లో చూడండి పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉంటామన్నమాట. మరి ఆ విధంగా మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా, అందుకని దేవుడు మనల్ని విజ్ఞాపన కర్తలుగా పెట్టారంట. యెషయా గ్రంథంలో మనం చూస్తాము ఒక చక్కని మాట, విజ్ఞాపన కర్తలుగా దేవుడు మనల్ని. అయితే దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు పరిగెడదామండి. దేవుని కొరకు అలుపెరగని సైనికుని వలె పరిగెట్టేటట్టుగా దేవుడు మనల్ని వాడుకొనుగాక. ఇంకా మొర్దెకై గురించి మనం చూసినట్లయితే మొర్దెకై ఒక గేట్ కీపర్గా ఉండి ఆయన ఒక సాక్క్లాత్ అంటే గోనెపట్ట వేసుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటామండి. ఆయన గోనెపట్ట ఒకసారి 4వ అధ్యాయము 3వ వచనంలో చూద్దామా.
4వ అధ్యాయము 3వ వచనము. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోనూ ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను పోసుకొని పడి ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకయి ఆయన చుట్టూ ఉన్న యూదులందరూ కూడా గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి మహాదుఃఖముతో, చూసారా, మహాదుఃఖముతో ఏడ్పుతో రోదనతో. ఈ మాటలు చదువుతున్నప్పుడు హెబ్రీ పత్రికలో యేసు ప్రభు కూడా మన కొరకు ఇలా 7వ వచనం 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభుకే అంత కన్నీళ్లతో మరి మరణము నుంచి తను తప్పించగలిగినటువంటి ఆయనకి రోదనముతో ప్రార్థన చేస్తే మరి మీరు కూడా ఇంకెంత ప్రార్థన చేయాలి. వీరు యూదులు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఉపవాసం ఉండి మహాదుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనతోనూ మునిగిన వారే అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. మరి ఎస్తేరుకి ఒక సమాచారం వెళుతుంది. మనల్ని చంపేయడానికి పెద్ద ప్లాన్ వేశారు. ఎందుకు అసలు ఇంత అసూయ వచ్చింది హామానికంటే, ఈ యూదుడైనటువంటి ఈ మొర్దెకై హామాన్ వచ్చినప్పుడు నమస్కారం చేయడు. మనకి స్టోరీ అంతా తెలిసిందే, దాన్ని అంతా నేను విపులంగా చెప్పటం లేదు. ఒక్క చిన్న అసూయే. అక్కడ సౌలు దగ్గరని దావీదు దగ్గర కూడా ఇదే అసూయ చూస్తాము. సౌలేమో 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అని స్తోత్రగీతాలు పాడినప్పుడు అప్పుడు కూడాని సౌలుకి ఒక అసూయ వచ్చేస్తుంది అనమాట. అసూయతోని ఆయన్ని చంపాలని అనేక సార్లు ప్రయత్నిస్తున్నట్లు మనం చూస్తాము. ఇక్కడ కూడాని ఈ మొర్దెకై నాకు నమస్కారం పెట్టడం లేదు కదా అనేసి ఆయన ప్లాన్ చేస్తారు. నా హోదాకు తగినట్లుగా, నేను పెద్ద మంత్రిని కదా హామాను, నేను పెద్ద మంత్రిని కదా, నా హోదాకు తగినట్లుగా మరి ఒక్కడినే లేపేస్తే ఏమి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, జాతిని లేపేస్తాను అని చెడ్డ ప్లాన్ చేసి వారు చేసిన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ వారి జాతిని లేపేయడానికి ఆజ్ఞను తీసుకుని ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేస్తాడనమాట. ఆ ఆజ్ఞను ఆమె తిరగరాస్తుంది, చట్టాలను మార్చేస్తుంది. 90 డేస్ మనకి ఎన్నో విరోధమైన చట్టాలు వస్తున్నాయండి. ఈ ఎస్తేరు గ్రంథం చూసినప్పుడు మొదట నేను హెచ్చరింపబడ్డాను. అవును, ఎన్నో చట్టాలు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందుల్ని మనం ఎదుర్కొంటూ వస్తున్నాం. మన వరకు రాలేదని మనం సౌఖ్యంగా సుఖంగా ఉండవద్దండి. మీరు సౌఖ్యంగాను సుఖంగాను ఉండే నిమిత్తము తిమోతి పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. మరి అందరి కోసం మీరు ప్రార్థన చేయాలి, మంచి సైనికుని వలె పోరాడాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, మొదటి పత్రిక. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతా స్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు. ఇక్కడ ఈ మాట చాలా శ్రేష్టమైన మాట అండి. ఇది మంచిదియు, ఇలా చేయటము చాలా మంచిది. కానీ మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం గమనించక వ్యర్థమైన వాటి యందు, తుచ్చమైన వాటి యందు, ఎటువంటి విలువ లేని వాటి యందు ఎంతోమంది సమయాన్ని గడుపుతున్నట్లుగా మన చుట్టుప్రక్కల ఉన్న వారిని మనం చూస్తున్నాం. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు అయి ఉన్నది. అనుకూలమైనదంట, మన దేవునికి ప్రీతికరమైందంట, అనుకూలమైందంట. మరి ఏమని చెప్తున్నారో చూడండి. దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ప్రార్థన చేయటము, అందరి కొరకు సుఖంగా సౌఖ్యంగా ఉండటం కోసము ప్రార్థన చేయాలి మనం. తర్వాత ఇలాంటి చట్టాలు వచ్చినప్పటికీ మనం నైజీరియాలో నవేడేస్ చూస్తున్నాము. సజీవ దహనం చేసేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నామండి. సజీవ దహనం అయిపోతున్న వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాము. కాబట్టి అట్టి వారి కొరకు మన విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, రోదనలు, కన్నీళ్ళు ఇవన్నీ చేయాలండి. అందుకని దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో 12 నుంచి
12 నుంచి మొర్దెకాయి ఎస్తేరుకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తున్నాం. ఒకసారి వారు చూద్దాం. ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనస్సులోని తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నుండిన ఎడల యూదులకును సహాయమును విడుదలను మరి యొక్క దిక్కు నుండి వచ్చును, గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో చూడండి. ఈమె అందరి ఫేవర్ ఎందుకు పొంది ఉన్నదంటే, ఈమె అందరి దయను ఎందుకు పొంది ఉందంటే, ఒక అనాథగా ఉన్నప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో మొర్దెకాయికి, ఇప్పుడు రాణి అయిన తర్వాత కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తున్నట్లు చూస్తున్నామండి. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు ఏ బండ నుండి తీయబడితేవో, ఏ గుంట నుంచి తీయబడితేవో, ఏ బండ నుంచి చెక్కబడితేవో అది జ్ఞాపకం చేసుకును, నీ పూర్వస్థితి నువ్వు మర్చిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈమె తన పూర్వస్థితిని ఏమాత్రం మర్చిపోలేదండి. అంతే రెస్పెక్ట్ మొర్దెకాయికి ఇస్తుంది. మొర్దెకాయి చెప్పినప్పుడు, నీవు ఈ సమయమందు ఏం మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం మరి యొక్క దిక్కు నుంచి వస్తుంది, నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యంలోకి వచ్చితేమో ఆలోచించుకొనమని ఒక హెచ్చరిక పంపించినప్పుడు వెంటనే ఆ మాటకు లోబడి అంటుంది, నేను నశించెదను, నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతానని ఒక తీర్మానం తీసుకుందండి. ఎంత గొప్ప తీర్మానం అండి. రూతు గ్రంథాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆమె తీసుకున్న తీర్మానం ఎంత గొప్పదండి. నా ప్రజల్ని నేను వదిలిపెట్టేస్తాను, నేను చనిపోతే నీతోనే చనిపోతాను అత్తమ్మ, నేను చనిపోతే గనక పాతిపెట్టబడితే ఒకవేళ 1వ అధ్యాయము న్యాయాధిపతులు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టొద్దని నన్ను బతిమాలవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయును గాక. ఎలాంటి నిర్ణయం తీసుకుందండి. అంత గొప్ప నిర్ణయం తీసుకుని ఆమె అత్తగారితోటి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. ఈమె కూడా ఇంత గొప్ప ప్రాణాలకు తెగించినటువంటి నిర్ణయం తీసుకుని రాజు ముందుకి వెళ్ళినట్లుగా చూస్తాము. ఆమె రాజు ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడిందంటే, తన చెలికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఇక్కడ 16వ వచనంలో మనం చదువుకుందామండి. నీవు పోయి షూషానునందు ఉండబడిన యూదులందరినీ సమాజమందు నాకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసమందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను. అటువలనే మొర్దెకాయి బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఎస్తేరు మొర్దెకాయి ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించినట్లు గొప్ప విజయాన్ని కూడా పొందుకున్నట్లు మనం చూస్తామండి. ఈలోపు ఏం జరిగిందంటే, మరి రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, వెళ్ళింది, అడిగింది, రాజు దగ్గరికి వెళ్ళింది. అమ్మ రాణి, ఎందుకు వచ్చావు నువ్వు? నా రాజ్యంలో సగం నీకు ఇచ్చేనా అని చాలాసార్లు ఈ గ్రంథంలో చదువుతామండి ఆ మాటలు. ఆమె మనవి ఏంటి, నీ మనవి ఏంటి? నా రాజ్యంలో నీకు సగం ఇచ్చేనా అని అన్నప్పుడు, పరలోక రాజ్యంలో కూడా మరి దేవుడు మనకి అంతే శ్రేష్టమైనటువంటి ఈవుల్ని ఇవ్వడానికి ఆయనతో కూడా కూర్చుండేటువంటి భాగ్యాన్ని ఇస్తున్నట్లుగా నేను ఇన్స్పైర్ అయ్యానండి. తర్వాత 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయిందంట. రాత్రి నిద్రపట్టపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది
రాజు ఎదుట చదివి వినిపించబడెను. ద్వారపాలకులైనటువంటి చాలండి. అయితే ఆ రాజుకి నిద్ర పట్టకుండా చేసింది కూడా దేవుడేనండి. మరి ఆ రాజు సమాచార గ్రంథాన్ని తీసుకురమ్మంటము, దానిలో మొర్దెకై పేరు కనబడటము, మరి మొర్దెకైకి ఇంత ఘనకార్యము అంటే రాజు ప్రాణాలు తీసేటువంటి అతన్ని రాజు ప్రాణాలు తీయటానికి వాళ్ళు ప్లాన్ చేశారు కదా, ఇద్దరు పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. వారి పేర్లు ఎందుకు రాయబడినాయో నాకు అర్థం కాదు, కానీ వారి పేర్లు రాయబడి ఉన్నప్పుడు మరి వాళ్ళకి మనం ఏమన్నా చేసే వాళ్ళంటే ఉరిశిక్ష పడింది, అయిపోయింది. కానీ ఇంత అపాయం నుంచి తప్పించినటువంటి మొర్దెకైకి మనం ఏమన్నా చేసామా అని ఆలోచించినప్పుడు ఏమి చేయలేదని తేలిందనమాట. అప్పుడు హామాన్ని పిలిచి, మరి ఇలాగా రాజు ప్రాణాలు కాపాడిన ఆయన్ని మనం ఏం చేయాలి అని అంటే ఆయన పెద్ద లిస్ట్ ఇస్తారు. మీరు తర్వాత చదువుకోండి, ఇవన్నీ నాకు చెప్పడానికి ఇప్పుడు నా సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. పెద్ద లిస్ట్ ఇస్తారనమాట. ఘనులైన రాజు యొక్క అధిపతుల్లో వస్త్రములను గుర్రములను పట్టుకొని రాజు ఘనపరచును అపేక్షించడానికి ఆ వస్త్రాలు ధరింపచేయాలి, గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుకోవాలి, అతను ముందు ఈ విధంగా చేయాలని పెద్ద లిస్టు. నన్నే కదా ఘనపరుస్తారు, నాకంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అని హామాను తనలో తాను హెచ్చించుకున్నాడు అనమాట. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో, ఒక చక్కని టైటిల్ హామాను గురించి మాట్లాడినప్పుడు, మరి తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిన అని దేవుని వాక్యం కొటేషన్ చూస్తామన్నమాట. అయితే ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో లాస్ట్ భాగం నేను చదువుతున్నాను చూడండి. నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచాపేక్షించనని తనలో తాను అనుకున్నాడు. తనలో తాను ఏమనుకున్నాడంటే నన్నే కదా ఆయన ఘనపరుస్తాడు అని అనుకున్నాడు అనమాట. తర్వాత రాణి వెళ్ళి, మరి మీ ఇద్దరు హామాను రాజుగారు మీరిద్దరు మాత్రమే నా విందుకు నేను ఏర్పాటు చేసేటువంటి విందుకు రావాలి అని ఆమె కోరుకున్నప్పుడు ఆయన వచ్చి ఆ విందుని ఆరగించినట్లుగా కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 times విందు ఇస్తుంది అనమాట. విందుల గురించి చెప్పాలంటే అదొక సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ గ్రంథంలో నేను విందుల గురించి నోట్ చేసినప్పుడు 7 విందులు కనిపిస్తాయి. 7 సంపూర్ణ సంఖ్య, 7 విందులు కనిపిస్తాయి. ఒకటి మొదటి అధ్యాయంలోనే 2 విందులు కనిపిస్తాయి. ఒకటే మహాశ్వరోషి ఇచ్చినటువంటి విందు 180 రోజులు గొప్ప విందు, ఆయన రాజు హోదాకి తగినటువంటి విందుని ఏర్పాటు చేస్తారు. ఆ విందులోనే గొప్ప నష్టాన్ని వస్తీని మరి ఎదురుగా రమ్మని వస్తీ యొక్క అందాన్ని చూపించమని అడిగినప్పుడు ఆమె నిరాకరించడం, వస్తీని తీసివేయటం అది కూడా చూస్తాము. కొన్ని వేస్ట్ విందులు కూడా ఉంటాయి అనుకోండి. వాటన్నిటి గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. కానీ 2వ విందు వస్తీ లేడీస్కి ఇస్తున్నటువంటి విందును కూడా మనము చూస్తాము. మొదటి అధ్యాయంలోనే అది 2 విందులు చూస్తాము. మరి తర్వాత ఎస్తేరు ఇచ్చినటువంటి 3 విందులు చూస్తాము. రాజుని పిలిపించి హామానికి రాజుకి ఇచ్చినటువంటి 3 విందులు చూస్తాం. 5 విందులు అయిపోయినాయి. తర్వాత మొర్దెకైని ప్రైమ్ మినిస్టర్గా చేసినప్పుడు ఒక విందు చూస్తాం అనమాట. అది చూస్తాం. అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఎస్తేర్ని మహారాణిగా చేసిన తర్వాత రాజు ఎంతో సంతోషం అవుతుంది అనమాట. ఎస్తేర్ మీద దయపడుతుంది కదా, అప్పుడే కదా ఆమెను స్వీకరిస్తాడు. అప్పుడు కూడా రాజు గొప్ప విందు చేస్తాడు. సెలవు దినాన్ని కూడా ప్రకటిస్తాడు అనమాట. అందరికీ కూడా సంతోషం కలగాలని సెలవు దినాన్ని కూడా ప్రకటిస్తాడు. అది 6వ విందుగా మనము 3, 4, 5, 6, 7 విందులు అయిపోయినాయి. ఆ లాస్ట్ విందు ఏంటంటే పూరిము పండగ విందు అనమాట. పూరిము పండగ చేస్తున్నప్పుడు వారు ఒక విందుని ఇస్తారు. ఆ విధంగా విందులు చూస్తున్నప్పుడు ఈమె మొదటి విందు అయిపోయిన తర్వాత మరి హామాను వచ్చి ఆయన భార్యకి ఒక మాట షేర్ చేస్తాడనమాట. చాలామంది భర్తలు ఆఫీసులో జరిగిన విషయాలు వచ్చి చక్కగా భార్యకి చెప్తూ ఉంటారు కదా. అలాగా ఈయన కూడా ఏం జరిగిందని ఆ రోజు వచ్చి భార్యకి చెప్పినప్పుడు, నాకు వ్యతిరేకంగా ఒక అతను ఉన్నాడు, అతన్ని మరి లేపేయడానికి నేను ఈ విధంగా బాధపడుతున్నానంటే, నువ్వేమీ బాధపడకు, ఆయన కొరకు ఇది చేద్దాం అది చేద్దామని ఆమె ఒక చెడ్డ సమాచారాన్ని లేక చెడ్డ ఐడియాని ఇస్తుంది అనమాట. ఐడియాని ఇచ్చినప్పుడు ఆ ఐడియా ఏమి ఐడియా ఇస్తుందంటే అతని కొరకు పెద్ద ఊరికమ్మం తయారు చేయమని. మరి భార్యగా ఉన్న వాళ్ళు మనము ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మంచి సలహాలు ఇచ్చేవారిగా ఉండాలి, కానీ చెడ్డ సలహాలు ఇచ్చి ఇలాగా భయంకరంగా జరిగించుకునేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. ఆమె ఇంకొక మాట కూడా అంటుంది,
6వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు. హల్లెలూయా. ఒకవేళ అతను యూదుడైతే కనుక నీకు మాత్రం జయము కలదని 100% కరెక్ట్గా చెప్పేసిందండి. అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అపశ్చకముగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామాను త్వరపెట్టిరి. చూసారా, యూదులకి యూదులు అయి ఉంటే కనుక వారి మీద నీకు మాత్రము జయము కలగదు అని ఆమె ఎలాగైతే చెప్పిందో, అలాగే మరి 3వ విందు ఇచ్చినప్పుడు ఈ 7వ అధ్యాయంలో మనం హామాను యొక్క ఊరికయ్యను కూడా మనం చూస్తాం అనమాట. మొర్దెకై గురించి ఏర్పాటు చేసిన ఊరికయ్యని హామానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. ఈ విధంగా మరి వీరికి ఎంత సంతోషం కలిగిందో మొర్దెకై గురించి లాస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి నేను నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. 9వ అధ్యాయం 1వ వచనం ఒక్కటి చదువుకుని లాస్ట్ చాప్టర్కి వెళదామండి. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదామని వారు పగవారిని నిశ్చయించుకునే దినమునని యూదులు తమ పగవారి మీద అధికారమునొందినట్లు ఆగపడెను. యూదుల్ని ఏ రోజైతే వాళ్ళు చిట్టి వేసి 12వ నెల రావాలి, అప్పుడే యూదుల్ని సంహరించాలని చిట్టీలు వేసి ఆ నెలని ఏ డేట్ అయితే ఫిక్స్ చేశారో అదే డేట్ని పరిశుద్ధాత్మ దేవుడు యూదులకు వ్యతిరేకముగా వచ్చినట్టు ఆ యొక్క ఏమని అంటున్నారు, యూదులను జయింపగలుగుతామని వారి పగవారిని నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు ఆగపడెను. అదే దినమున వీరికి జయము కలిగినట్లుగా మనము చూస్తామండి. ఎంతమంది చనిపోయారబ్బా అని మనం ఆలోచించినట్లయితే ఎంతమంది చనిపోయారంటే 75,000 మంది చనిపోయినట్లుగా చూస్తామండి. ఒకసారి 9వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. రాజు సంస్థానంలో ఎందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకే పూనుకొని ఆదారు మాసం 13వ దినమునందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వల్ల బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారిను కొల్లసొమ్ము పట్టుకొనలేదు. ఈ విధంగా వారి మీద గొప్ప జయాన్ని కలిగినట్లుగా 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నయు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకుంటారంట. విందు చేసుకొంచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారంట. దరిద్రులకు కానుకలు ఇస్తారంట. ఎంత స్థితిని ఇచ్చాడండి. అందుకే అక్కడంట చాలామంది ఎస్తేరు పరిపాలన చేస్తున్న దినంలో అందరూ కూడా ఎస్తేరు మతాన్ని అవలంబించినట్లుగా కూడా మనము చూస్తామండి. ఎస్తేరు మతాన్ని అవలంబించినట్లుగా చూస్తాము. ఆఖరిగా 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే యూదుడైనటువంటి మొర్దెకై 3వ వచనంలో ఏం చూస్తామంటే 10వ అధ్యాయము 3వ వచనంలో యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాని మంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత ఇష్టంగా అయిపోయాడంటే స్తుతియాగము చేయట దేవునికి ఇష్టమంట. స్తుతియాగము చేయట హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. స్తుతియాగము చేయట ఇష్టమంట. అలాంటి మరి ఇంకా ఎన్నో వచనాలు దేవునికి ఇష్టలైపోవాలంటే ఎన్నో వచనాలు ఉన్నాయి, కానీ నాకు చెప్పడానికి సమయం లేదు. దేవుని చిత్తమైతే ఇంకొకసారి ఎలబరేట్గా ధ్యానించుకుందాము. మరి దేవునికి ఇష్టంగా ప్రీతికరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎస్తేరు వలె ధైర్య సాహసాలు కలిగి చిలికత్తెలతో ఉపవాస ప్రార్థన 3 దినాలు ఏ విధంగా అయితే చేసిందో అక్కడి నుంచే తర్వాత సంఘాలకు అన్నిటికీ ఇక్కడి నుంచే ఈ కొటేషన్ తీసుకునే 3 దినాల ఉపవాస ప్రార్థన మా చర్చిలో అని చాలామంది చర్చిలు ఉపవాసం చేయని చర్చ్ అంటూ ఏది లేదు.
అలాగే ఉపవాస ప్రార్థనలు చేసింది ఈ ఎస్తేరు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఈ క్రమాన్ని చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఎస్తేరు వలె ఇలాంటి ప్రార్థనలు చేసి మరి చట్టాలను మార్చే విధంగా మనము కూడా చేయుదుము గాక. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక.